ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధన క్రొత్త నిబంధన మొత్తాన్ని మనం పరిశీలించి చూస్తే బైబిల్ గ్రంథంలో గురు శిష్యుల పరంపర అనేది ఒకటి అనాదిగా కొనసాగుతూ ఉందన్నమాట. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే పాత నిబంధనలో కొత్త నిబంధనలో గురువులు ఉన్నారు, వారి కింద శిష్యులుగా ఉన్నటువంటి వారు ఉన్నారనమాట. ఈ పరంపర మరి అనాదిగా కొనసాగుతా నేటి వరకు ఇది కొనసాగుతూ ఉందన్నమాట. మనం బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని పరిశీలన చేసినట్లయితే మోషేకు శిష్యులు ఉన్నారు. మనం కొత్త నిబంధనలో చదివినప్పుడు కూడా కొంతమంది ఆనాటి యూదులు మేము మోషే శిష్యులము అని చెప్పారు. ఏలియాకు చూసిన శిష్యులు కనబడతారు, ఎలీషాకు చూసిన శిష్యులు కనబడతారు. ఇలాగే ప్రవక్తలకు శిష్యులు అని పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో, రెండవ రాజుల గ్రంథంలో మరి ముఖ్యంగా చాలా క్లియర్ గా చెప్పబడింది. ప్రవక్తలకు శిష్యులు ఉన్నారు, వారిని ప్రవక్తల శిష్యులు అని. ఇంకా కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారికి శిష్యులు ఉన్నారు, అలాగే యోహానుకు శిష్యులు ఉన్నారు, పౌలుకు శిష్యులు ఉన్నారు. ఇట్లాగా ఈ గురు శిష్య పరంపర అనేది మరి పాత నిబంధన కాలం నుంచి బైబిల్ గ్రంథంలో కొనసాగుతూ ఉంది. అయితే చాలా మంది ఏమని వాదిస్తూ ఉంటారంటే, ఇప్పుడు గురువులు అనేవాళ్ళు లేరు, శిష్యులు అనేవాళ్ళు లేరు, మనమందరం యేసయ్యకు శిష్యులము, దేవునికి శిష్యులము. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేయండి అని అంటే దేవునికి శిష్యులుగా చేయాలని. కాబట్టి ఇప్పుడు గురువు లేడు, శిష్యుడు లేడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా తీసుకొని, మీరు భూమి మీద గురువులని ఎవరికి పేరు పెట్టొద్దు, మీకు ఒక్కడే గురువు అని. అయితే ఇది చూడటానికి పై పైన వాస్తవం లాగానే అనిపిస్తూ ఉంది. అంటే కొత్త నిబంధన గ్రంథం ప్రకారం ఈ కొత్త నిబంధన సంఘానికి, క్రీస్తు సంఘానికి గురువులు లేరు, శిష్యులు లేరు, మనకందరికి దేవుడే గురువు అన్నట్టుగా. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు గురువు అన్నది వాస్తవమే, దాన్ని ఎవరు కాదనడానికి వీలు లేదు. పరమతండ్రి అయిన దేవుడే మనకు గురువు, యేసు ప్రభు వారే మనకు గురువు. అయితే వారు భౌతికమైనటువంటి గురువులు కారు, వారు అదృశ్య రూపిగా ఉన్నటువంటి గురువులు. అయితే భౌతికంగా కూడా, ఫిజికల్ గా కూడా మనకు ఒక గురువు ఉండాలి. ఆ గురువు సంరక్షణలో మనం పెరగాలి, ఆ గురువు యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. మనం తప్పు చేస్తే మనల్ని దండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, శిక్షించడానికి మనకంటూ ఒక గురువు ఉంటే భయం భక్తి కలిగి ఈ భక్తి జీవితాన్ని మంచిగా గడపొచ్చు. ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. మనం ఒకరికి అకౌంటబిలిటీగా ఉంటాము. లేకపోతే మనకు మనమే బాస్ అయినప్పుడు, మనకంటే పైన ఎవరు లేనప్పుడు మనం చెప్పిందే వేదం అవుతుంది, చేసిందే దైవ కార్యం అవుతుంది, ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణితో మనిషి బ్రతికే ప్రమాదం ఉంది. కాబట్టి మనకంటే పెద్దలు మనకు గురుస్థానంలో భౌతికంగా ఒకళ్ళు ఉండటం అనేది, మనల్ని గైడ్ చేయటం అనేది ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరం, ఆశీర్వాదకరం అని పెద్దలు ప్రతి ఒక్కళ్ళు చెప్పారనమాట. అయితే గురువులు లేరని కొంతమంది వాదిస్తూ ఉంటారు. వారి వాదనను మనం పక్కన పెట్టద్దాం. అసలు ఏ సందర్భంలో చెప్పారో ఆ సందర్భం వేరు. మత్తయి సువార్త 23లో యేసు ప్రభు ఎందుకు చెప్పారు అనే దానికి అక్కడ ఒక నేపథ్యం ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట, ఒక సినారియో ఉంది అక్కడ. అది చెప్పడానికి ఒక మూల కారణం ఉంది అక్కడ. ఆ కారణాన్ని బేస్ చేసుకొని, ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ రీజన్ ఆయన అలా చెప్పవలసి వచ్చింది. అదే చోట, అదే లేఖన భాగంలో మీరు బోధకులు అని కూడా పిలువబడద్దని ఉంది. మరి బోధకులు అని పిలువబడట్లేదా? అందరు పిలువబడుతున్నారు. ఇంకో మాట తెలుసా, తండ్రి అని కూడా భూమి మీద ఎవరికి పేరు పెట్టొద్దని ఉంది అక్కడే, అదే లేఖన భాగంలో. మరి మన మన సొంత తండ్రి, మన కన్న తండ్రి ఇంట్లో భౌతికంగా ఆయన మనం తండ్రి అంటున్నాం కదా, కానీ అక్కడ భూమి మీద ఎవరికి పేరు పెట్టొద్దని ఉంది. మళ్ళీ సొంత తండ్రికే పెట్టాం మనం. సో అక్కడ కాంటెక్స్ట్ అనేది అది కాదు, అక్కడ సందర్భం అది కాదు. కానీ గురువులు శిష్యులు ఈ పరంపర అనేది పాత నిబంధన కాలం నుంచి ఖచ్చితంగా కొనసాగుతూ ఉంది, ఉండాలి కూడా. అయితే శిష్యుడు తప్పు చేసినప్పుడు ఆ అపనింద, ఆ అపప్రధ గురువు మీదకి వస్తుంది. శిష్యుడు తప్పు చేస్తే, తన కింద శిష్యుడు తప్పు చేస్తే చెడ్డ పేరు గురువుకు కూడా వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. శిష్యుడు తప్పు చేస్తే, తన కింద శిష్యుడు తప్పు చేస్తే ఆ చెడ్డ పేరు గురువుకు కూడా వస్తుంది. గురువునే ప్రశ్నిస్తారు. మనకు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలుసు. యేసు ప్రభు వారికి శిష్యులు ఉన్నారు, చివరిగా 12 మంది మిగిలారు. అంతకుముందు 70 మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఒకళ్ళొకళ్ళు యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి 12 మంది శిష్యులే మిగిలారు. ఆ శిష్యులు తప్పు చేసినప్పుడల్లా, పొరపాటు చేసినప్పుడల్లా యేసు ప్రభు వారిని క్వశ్చన్ చేయటం మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు వారిని ప్రశ్నించటం, యేసు ప్రభు వారిని తప్పు పట్టడం మనం చూస్తాం. ఉదాహరణకు, శిష్యులు ఒకసారి పొలంలో గుండా పడి వెళ్తున్నప్పుడు వెన్నులు తురించి తింటూ ఉంటే యేసు ప్రభు వారిని ప్రశ్నించారు. చూడండి, శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడదు చేస్తున్నారు, వెన్నులు తురించి తింటున్నారు అని యేసు ప్రభు వారిని ప్రశ్నించారు.
అక్కడ చేసిన పొరపాటు ఎవరు అని అంటే శిష్యులు, కానీ అడిగింది అక్కడ క్వశ్చన్ చేసింది మాత్రం యేసుప్రభు గురువుని. అలాగే ఒకానొక సందర్భంలో శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారన్న విషయాన్ని ఆ శాస్త్రుల పరిశీలు గమనించి యేసుప్రభు అని అడిగారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇది యూదా సాంప్రదాయానికి విరుద్ధం ఇది అని. వాళ్ళెవరో శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే యేసుప్రభు అని ప్రశ్నించారు. అలాగే ఒకానొక సందర్భంలో దయ్యం వెళ్ళగొట్టలేకపోయారు నీ శిష్యులు అని కూడా యేసుప్రభు అని ప్రశ్నించారు. అలాగే ఒకానొక సందర్భంలో నీ శిష్యులు ఉపవాసం ఎందుకు ఉండట్లేదు, వాళ్ళు ఉపవాసం ఉండట్లేదు అనే విషయాన్ని కూడా యేసుప్రభువాన్ని నిందించడానికి ప్రయత్నం చేశారు. ఇలాగా శిష్యులు తప్పు చేసిన ప్రతిసారి యేసుప్రభువారిని, గురువుని ప్రశ్నించడం జరుగుతుంది. సేమ్ ఇదే విధానం ప్రతి క్రైస్తవుల్లో కూడా జరుగుతుంది. గురువుగా ఉన్న ప్రతి ఒక్కరిని మరి సమాజం ప్రశ్నిస్తూనే ఉంటుంది. తన క్రింద వారు తప్పు చేసిన ఆ అపప్రధ నింద గురువు మీదకి వస్తుంది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. నేడు కూడా సమాజంలో చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు గురువు స్థానంలో ఉన్నవారు ఉన్నారు. చాలా మందిని శిష్యులుగా చెక్కిన వారు ఉన్నారు. వాళ్ళ కింద కొంతమంది కింద 10ల సంఖ్యలో, కొంతమంది కింద 100ల సంఖ్యలో, కొంతమంది కింద 1000 సంఖ్యలో శిష్యులుగా ఉంటూ పరిచర్య జరిగిస్తున్నారు. వారు గురువు పక్కన కూర్చొని గురువు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకొని ఆ పరిచర్యను ఎలా చేయాలి ఏంటి అనేది అతని వెంట కొంతకాలం నడిచి ట్రైనప్ అయ్యి మరి వారి అడుగుజాడలను నడిచి వారి వారి ఆ భాషా శైలిని కానివ్వండి, వారి బాణి ప్రకారమే వాళ్ళు కూడా మరి బోధిస్తూ వాక్యం చెప్తూ ఈరోజు వారి కింద శిష్యులుగా ఉంటూ స్వతహాగా సంఘాలను నడిపిస్తున్నటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. అయితే వారు తప్పు చేసినప్పుడల్లా, వారు ఏ పొరపాటు చేసినా లేకపోతే ఏ తప్పుడు బోధ చేసినా కూడా అది గురువుకే ఆపాదిస్తుంటారు. ఇలా ఆపాదించడం అనేది సమాజంలో సాధారణంగా జరుగుతుందని యేసుప్రభు వారి కాలంలోనే మనకి ఈ విషయం తెలిసింది. జనం గురువునే నిందిస్తారు, గురువునే ప్రశ్నిస్తారు శిష్యుడు తప్పు చేస్తే. ఈ రోజుల్లో కూడా చాలా మంది పెద్ద పెద్ద గురువు స్థానంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఈ అపనింద అనేది మరి ఈనాటికి కూడా వేయబడుతూనే ఉంది, ఈ అవమానం కలుగుతూనే ఉంది. అందుకే కింద శిష్యులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని ఆ గురువులైన వారు ఖచ్చితంగా కంట్రోల్ చేసే స్థితిలో ఉంటేనే వారిని శిష్యరికంలోకి తెచ్చుకోవాలి, వారిని శిష్యులుగా ఉంచుకోవాలి. లేకపోతే వెలివేసేయాలి, బహిరంగంగానే చెప్పేయాలి, ఇతడు నా శిష్యుడు ఇక నుంచి కాడు, వీడిని మేము మా సంస్థ నుంచి వెలివేస్తున్నాం, లేకపోతే మా యూనివర్సిటీ నుంచి వెలివేస్తున్నాము, ఇతనికి మాకేం సంబంధం లేదు, అతను చేసే చర్యల పట్ల కానీ అతను చేసే బోధ పట్ల కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, అది మా బోధగా పరిగణించాల్సిన అవసరం లేదు, అతను చేసే కార్యాలకు మేము బాధ్యులము కాము అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించేసేసి అతన్ని సైడ్ చేసేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే శిష్యులుగా ఉన్నవారు ఏ తప్పు చేసినా ఏ బోధ చేసినా దానికి 100% గురువే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది సమాజంలో. సమాజం అలాగా ఉంది నేడు జనరేషన్. నేడే కాదు, యేసుప్రభు వారి కాలంలో కూడా పరిశీలు శాస్త్రులకు ఇదే పని. నేడు సమాజం కూడా అలాగే ప్రశ్నిస్తుంది. కాబట్టి గురువు స్థానంలో ఉన్నవారైతే ఎవరైతే ఉన్నారో దయచేసి మీ శిష్యులైన వారిని మీ కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి మీకు ఉండాలి, మీ చెప్పు చేతల్లో ఉండే పరిస్థితి ఉండాలి. ఒకవేళ వారు తప్పు చేస్తే లేదా అబద్ధ బోధ చేస్తే దాన్ని మీరు ఖండించే విధంగా ఉండాలి, అంతేగాని వెనకోసుకొచ్చి వచ్చే విధంగా గురువులైన వారు ఎప్పటికీ ఉండకూడదు. అలా గనుక ఉంటే మీ మీద అవమానాలు, ఈ భారాలు, ఈ అపనిందలు తప్పవు. దయచేసి ఈ గురువులైనటువంటి వారు మరి ఈ విషయాన్ని గమనించాలని నా మనవి అన్నమాట. నేను ముఖ్యంగా కోరుతూ ఉన్నానన్నమాట. మీ కింద పనిచేస్తున్న శిష్యులను మీరు అవసరమైతే గద్దించే స్థితిలో ఉండాలి, అవసరమైతే దండించే స్థితిలో ఉండాలి. బయటవాడికి ఒక తీర్పు, మనవాడికి ఒక తీర్పు ఎప్పుడు ఉండకూడదు. తప్పైతే మీ ఓడు చేసిన తప్పైతే అది ఖచ్చితంగా బహిరంగంగా వాడిని గద్దించగలగాలి, శిక్షించగలగాలి, న్యాయం వైపున నిలబడగలగాలి. అలాంటప్పుడు మాత్రమే ప్రజలు హర్షిస్తారు, సమాజం హర్షిస్తుంది, క్రైస్తవ సంఘాలు హర్షిస్తాయి, మిమ్మల్ని మాదిరిగా తీసుకుంటారు. ఉంటే అలా ఉండాలండి గురు అని మిమ్మల్ని ప్రశంసిస్తే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా వెనక వేసుకొని వచ్చే కార్యక్రమాలు చేస్తే కనుక సమాజం చూస్తూ ఉంటుంది, ఆ నిందను మీరు భరించాల్సి వస్తుంది. మనం చూస్తే మరి సంఘాలలో చాలా మంది గురు శిష్యుల మధ్య ఇలాంటి విషయాలే జరిగింది మనకు తెలుసు. ఉదాహరణకు ఇప్పుడు పిడి సుందర్రావు గారు ఉన్నారు. పిడి సుందర్రావు గారు కొంతమంది తప్పు చేసినప్పుడు, తప్పంటే అది వ్యభిచారం లాంటి భయంకరమైన తప్పే కాకపోవచ్చు, బోధ విషయంలో అయినా సరే, బోధ విషయంలో కావచ్చు, లేకపోతే శరీర సంబంధాల విషయంలో కావచ్చు, తప్పు చేసినప్పుడు అతని కింద శిష్యులుగా అతని యూనివర్సిటీలో పాఠాలు బోధిస్తూ అతని కింద ఉన్నవారు తప్పు చేసినప్పుడు కొంతమంది ఆయన నిర్దాక్షిణ్యంగా వెలివేశాడు. ఆయన ఈ విషయంలో హ్యాట్సప్ చేయవచ్చు. అలా ఉండాలని చెప్తున్నాను నేను. పిడి సుందరరావు గారు చేసింది చాలా గొప్ప సంగతి, హ్యాట్సప్ చెప్పొచ్చు ఆ విషయంలో. కొంతమంది ఎవరెవరైతే వాళ్ళ బోధకు తప్పుడుగా వాళ్ళ దగ్గరే ఉంటూ తప్పుడు బోధలు చేశారో వాళ్ళని ఆయన నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేశాడు. అలా కొంతమంది శరీర సంబంధమైనటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నప్పుడు నువ్వు చేసింది తప్పు అని అలాంటి వాడిని గెంటేశాడు. ఆ విషయంలో అందరు మెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం
కొంతమంది విషయంలో వాళ్ళ అబ్బాయి విషయం కావచ్చు, వాళ్ళ అల్లుళ్ళ విషయం కావచ్చు, లేకపోతే సంతోష్ కుమార్ అన్న విషయం కావచ్చు, ఇంకా కొంతమంది విషయాల్లో వాటిని వెనకేసుకుని వచ్చారు ఆయన. వారిని వెలివేయలేదు, పైగా సమర్థించడం జరిగింది, వెనకేసుకు రావడం జరిగింది. అంటే బాగా కావలసిన వాళ్ళ విషయంలో ఏమో ఒక రకంగా స్పందించడం, అంత ఇంటిమసీ లేని వారి విషయాల్లోనైతేనేమో ఒక రకమైన తీర్పు వాళ్ళని గెంటేయటం, కొంతమందిని గెంటేయటం, కొంతమందిని ఉంచుకోవటం. ఇక్కడ ఖచ్చితంగా భేదాభిప్రాయం కలుగుతుంది. దీన్ని ఎవరు హర్షించరు, దాన్ని అందరూ ప్రశ్నిస్తారు. ఉంటే ఖచ్చితంగా ఉండాలి. బయటవాడైనా, అంత దగ్గరవాడు క్లోజ్గా ఉన్నా, దూరపాడైనా సరే, ఎవరైనా సరే ఒకే న్యాయం ప్రకటించే విధంగా ఉండాలి. కొంతమంది శిష్యులను తప్పు చేసినా, శరీర పాపం చేసినా, బోధ విషయంలో తప్పు చేసినా వెనకేసుకు రావడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో అందరూ నిందిస్తారు ఆయన్ని. కొంతమందిని తీసేశాడు, ఆ విషయంలో హర్షిస్తారు. కొంతమందిని వెనకేసుకొని వచ్చారు, వాళ్ళు ఏమనలేదు చూసారు, ఆ విషయంలో ఆయన నిందిస్తారు. కాబట్టి ఇక్కడ ద్వంద్వ నీతి కనిపిస్తూ ఉంది. ఇక్కడ డిఫరెంట్ వైఖరి ఆయనలో మనకు కనిపిస్తూ ఉంది. అలా ఎప్పటికీ ఉండకూడదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందరినీ కంట్రోల్ చేయగలిగే స్థితిలో ఉండాలి. అందరికీ ఒకే న్యాయం. తప్పు మనవాడు చేసినా, మన ఇంట్లో వ్యక్తి చేసినా, మన కొడుకు చేసినా ఖచ్చితంగా అది తప్పే అని వెలివేసే స్థితిలో మనం ఉండాలి. తప్పును ఖండించే స్థితిలో మనం ఉండాలి. అప్పుడే అది న్యాయం అవుతుంది. అప్పుడు 10 మంది మనల్ని ప్రశంసిస్తారు. అప్పుడు మంచి సాక్ష్యం కలిగి మనం జీవిస్తాం. మనల్ని 10 మంది అనుసరిస్తారు కూడా. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఒకసారి ప్రభుకుమార్ అనే ఒక సేవకుడు, అతని శిష్యుడు, మరి ఓఫీర్ గారే నా దేవుడు అని అర్థం వచ్చే విధంగా, అవసరమైతే ఆయన కోసం నేను నరకానికైనా వెళ్ళిపోతాను అని దేవుణ్ణి నిందించి ఆయన్ని హైలైట్ చేసే విధంగా ఒకసారి మాట్లాడారు. అది చాలా వైరల్ అయింది. రాష్ట్రం అందరికీ తెలుసు ఆ విషయం. అయితే దాన్ని ఖండించడం కానీ, ఇది చాలా తప్పు, ఎప్పటికట్లా చేయకూడదని అతన్ని గద్దించినట్లు కానీ ఎక్కడ దాఖలానే లేదు. అలాంటి వీడియోస్ ఎక్కడా లేవు. అంటే అర్థం ఏంటి? అతను వెలివేయలేదు, అతను గద్దించలేదు, అతనికి బుద్ధి చెప్పలేదు. ఇది చాలా తప్పు. దేవుడి తర్వాత ఎవడైనా, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నువ్వు అట్లా మాట్లాడి ఉండకూడదు, క్షమాపణ చెప్పు సమాజానికి ఇది అని ఆయన్ని చెప్పకుండా, గద్దించకుండా వెనుకేసుకొచ్చారు. ఇది చాలా చాలా తప్పు, చాలా చాలా పొరపాటు. ఇది ఇగో ఇలాంటి ధోరణి గురు స్థానంలో ఉన్న వారికి ఉండకూడదు. నిజానికి ఓఫీర్ గారు కానివ్వండి, పిడి సుందరరావు గారు కానివ్వండి, చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, చాలా పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తులు, ఎంతో మందిని శిష్యులుగా చేసిన వారు, ఎంతో మందిని రక్షణలో నడిపిస్తున్న వారు, గత 40 సంవత్సరాల పైబడి ఎన్నో వేల ప్రసంగాలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పంచుకున్నటువంటి వాడు, ఇంత అనుభవజ్ఞులు మరి ఇలాంటి విషయంలో మరి పక్షపాతం చూపించడం అనేది అస్సలు మంచిది కాదు. దీన్ని సమాజం హర్షించదు. చాలా చాలా తప్పు ఇది. అలాగే ఇప్పుడు రీసెంట్గా జరిగింది షాలేం రాజు, మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలేం రాజు అన్న విషయంలో కూడా వారి శిష్యులుగా ఉన్నటువంటి ఒక దాసుడు, సహపరిచారకుడు, పాస్టర్ గారు, నంద్యాలకు సంబంధించినటువంటి మరి ప్రభుకుమార్ అనుకుంటా ఆయన పేరు, ఆ నంద్యాలకు సంబంధించినటువంటి ఆ సేవకుడు ఒక అమ్మాయి విషయంలో మరి ఇలాంటి పొరపాటే చేస్తే మరి దాన్ని బహిరంగంగా ఖండించాలి, దాన్ని గద్దించాలి. అలా చేయటమే న్యాయం. దాన్ని హర్షిస్తారు, దాన్ని అందరూ మెచ్చుకుంటారు, అప్పుడు అనేకులకు మాదిరి అవుతారు అనేది ఖచ్చితంగా మా వైపు నుంచి నేను కూడా కోరుకుంటున్నటువంటి విషయం. అయితే ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అనే నమ్మకం నాకుంది. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు అనే నమ్మకం కూడా నాకు ఆయన మీద ఉంది. ఎందుకనంటే ఆయన తన భేదం ఉండదు ఆయనకి. ఎవరినైనా ఒక్కటిగానే ట్రీట్ చేస్తాడు ఆయన. నేను విన్న సమాచారం ఏంటంటే, ఎవరైతే ఆ బాధితుడు, ఆ నంద్యాలలో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పాస్టర్ ఉన్నాడో, ఆయన గద్దించాడని నేను విన్నాను, ఆయన గట్టిగా మందలించాడని విన్నాను. ఇది కనుక రుజువైతే ఆ అమ్మాయికి నీకు పెళ్లి చేసి తీరతాం అని కూడా ఆయన చెప్పినట్టు విన్నాను. చూడాలి మనం, ఎందుకంటే ఇప్పుడే మనం తీర్చలేము. ఆయన గద్దించలేదు, ఆయన పట్టించుకోలేదు, వెనకేసుకొచ్చాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇంకా క్లియర్ అవ్వలేదు. అది మ్యాటర్ ఇంకా జరుగుతూనే ఉంది. కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో ఆ పరిస్థితి, ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా ఫైనల్ కన్క్లూజన్ రాలేదు దానికి. వచ్చిన తర్వాత ఒకవేళ ఆ సేవకుడు తప్పు చేసినట్టుగా కనుక రుజువైతే, అప్పుడు కనుక వాళ్ళకి పెళ్లి చేయిస్తే, అప్పుడు నిజంగా మనం షాలేం రాజాను నేర్చుకోవచ్చు. ఏది ఏమైనా ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈయన ఎలా స్పందిస్తాడో, దానికి ఎలా వెనకేసుకొస్తాడా, లేకపోతే గద్దిస్తాడా అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే షాలేం రాజన్న అతన్ని గద్దించాడని చెప్పాడని, అది మరి DNA టెస్ట్కి పంపించారనే వార్తని మనం వింటున్నాం. నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను, షాలేం రాజన్న ఖచ్చితంగా వెనకేసుకొని వచ్చే వ్యక్తి కాదు. ఆయన మనసు అలాంటిది కాదు. ఖచ్చితంగా తప్పుని చెప్తాడు ఆయన. చూడాలి మనం. ఒకవేళ వెనకేసుకొస్తే కనుక ఇగో ఇలాంటి వారి లిస్టులో ఆయన కూడా వేసేయచ్చు మనం. ఒకవేళ ఆ సేవకుడే తప్పు చేశాడని తెలియని తర్వాత అతను వెనుకేసుకొని వచ్చే పని కనుక షాలేం రాజన్న చేస్తే, అప్పుడు షాలేం రాజన్న కూడా ఇగో ఇందాక నేను ఉటంకించిన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ జాబితాలు అన్ని చేరుకుంటాడు. అప్పుడు ఎవరు మెచ్చుకోరు. అలా చేయడం నేను భావిస్తున్నాను.
కాబట్టి ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, గురువు స్థానంలో ఉన్న ఎవరైనా కూడా తమ శిష్యులని తమ చెప్పు చేతల్లో, తమ అడుగుజాడల్లో నడుచుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత, మీ మాట వినే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏ బోధ చేసినా అది మీకే ఆపాదించబడుతుంది. ఆ నింద మీ మీదే వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ కంట్రోల్లో ఉన్నవాళ్ళు, ఎవరు కారో తెలుసుకొని వాళ్ళని మీ పరిచర్య నుంచి, లేకపోతే మీ వ్యవస్థ సంస్థ నుంచి వారిని తొలగించేయండి, పక్కన తొలగించేసేయండి. వాళ్ళతో సంబంధం లేదని చెప్పేసేయండి. అప్పుడు వాళ్ళు ఏం చేసినా మీ కిందకి రాదు. అలా కాదు, మేమంతా కలిసి పరిచయం చేయాలి, వాళ్ళని నా శిష్యులు అనుకున్నారా? నీ శిష్యుడు ఒకవేళ తప్పు చేసినా కూడా నీవు ఖచ్చితంగా దండించి, గద్దించి, న్యాయం తీర్చే స్థితిలో మీరు ఉండాలి. అలా లేకపోతే మాత్రం సమాజం మిమ్మల్ని నిందిస్తుంది. సో ఇలాంటి ఉదంతాలు ఈ మధ్యలో జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఈ గురు శిష్య పరంపరలో ఇదిగో శిష్యుడు తప్పు చేస్తే గురువు మీదకి వస్తుంది అనే విషయాన్ని కాస్త దృష్టి ఉంచి మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు సాగాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఈ విషయాన్ని విన్నవించుకుంటూ ఉన్నాను అనమాట.